5 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో మెరుపు సమ్మెకు దిగారు లేబర్స్. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో 42 మంది కాంట్రాక్టు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి గత 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో విధులకు గైర్హాజరయ్యారు. వేతనాలు చెల్లిస్తే గాని విధులకు చేరమని తెగేసి చెప్పారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ కార్యదర్శి 2-3 రోజుల్లో 3 నెలల వేతనాలు చెల్లిస్తామని చెప్పడంతో సమ్మెను విరమించారు కార్మికులు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ కార్మికులం అందరము వాటర్ సప్లై సిబ్బంది ఎలక్ట్రీషియన్ అందరము మాకు గత 5 నెలల జీతం రానందున ఈరోజు మేమందరము నిర్ణయించుకొని సమ్మెకు కూర్చోవడం జరిగింది. మన సుల్తానాబాద్ కార్యదర్శి గారు ఫోన్ చేసి మన బిల్ కలెక్టర్ అంజయ్ గారు 3 నెలల జీతం రేపు ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది. మిగతా 2 నెలలది ఇంకా 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఆరి మాట కాదనక మేము అందరం కలిసి ఈరోజు మా పనిని మేము పోతామని కోరుకుంటున్నాం. ఎల్లవేళలా మీకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మేము చెత్త చెదారము ఇలాంటి పనులు ఏదైనా చేస్తున్నాం కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ చెల్లించవలసిన ఇంటి పన్నులు కానీ నల్ల బిల్లులు కానీ లైసెన్స్ ఫీజులు కానీ సకాలంలో దయచేసి బకాయి లేకుండా కట్టి మీరు చెల్లిస్తే మాకు జీతాలు నెల నెలకు వస్తాయి. మీ ద్వారానే మాకు జీతాలు కాబట్టి దయచేసి ప్రజలందరూ తప్పకుండా కట్టగలరని కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుండి కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే పంచాయతీలో ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు గ్రాంట్స్ ఇప్పటి వరకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదు. ఆ నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామాలలో ఉండబడేటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసేదల్లా మౌలికమైనటువంటి పనులు చేపట్టేదల్లా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనాడు గ్రామ పంచాయతీలో చిన్న చిన్న కూలీలు పనిచేస్తున్నటువంటి సఫాయి సిబ్బంది కానీ ఎలక్ట్రీషియన్ సిబ్బంది కానీ మరి వాటర్ సప్లై సిబ్బంది కానీ స్థానికంగా గ్రామ పంచాయతీలో ఈ యొక్క కారోబార్లు కానీ ఈ సమస్య ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సమస్య నిండుకొని ఉన్నది. ఎందుకంటే కేవలం ప్రభుత్వము రావాల్సినటువంటి పంచాయతీల వాటాను నిధులను విడుదల చేయకపోవడము. ఉదాహరణకి ఇలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కానీ మరి ఈ యొక్క సీనరేజ్ స్టాంప్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ సీనరేజ్ ఛార్జ్ కానీ 4 రూపీస్ గ్రాంట్ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ మరి ఈ విధంగా రావాల్సినటువంటి గ్రాంట్లు ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఇవ్వని పరిపాలన మేము ఏ విధంగా సాగించడము, ప్రజలకు ఏ విధమైనటువంటి వసతులు కల్పించడము అర్థం కాని పరిస్థితుల్లో హౌస్ ట్యాక్సెస్ కానీ మరి నల్ల బిల్లులు కానీ లైసెన్స్ ఫీజుల ద్వారానే ఈ యొక్క సఫాయి సిబ్బంది యొక్క జీతాలను కానీ ఈ యొక్క ఆఫీసులను గ్రామంలో త్రాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి సర్పంచులందరూ కూడా ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎవరం కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అది గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నది. మరి అందరూ ఎవరైనా ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించాలంటే 10% చెల్లించాలి, ఎక్కువ చెల్లించదు. ఈ యొక్క సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క వేతనాలు 5 నెలలే ఇవ్వవలసి ఉన్నది. అయినప్పటికీ వారికి ఈ వారం రోజులలో పూర్తి స్థాయిలో మరి జీతాలు చెల్లించే విధంగా మా గ్రామ పంచాయతీ నుంచి నిధులను సమకూర్చుకొని చెల్లించడం జరుగుతుందని చెప్పి